బ్యాక్ టు లైవ్ షో. మాజీ ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మీద కీలకమైన కామెంట్స్ చేశారు. నకిలీ వెబ్సైట్ ద్వారా ముస్లిం యువతను ఆకర్షించి తర్వాత అరెస్టులు చేస్తున్నారని దీని మీద దుబారం చెలరేగుతుంది. నరసింహరావు గారు, దిగ్విజయ్ సింగ్ ఈ కామెంట్స్ చేసి తర్వాత పొరపాటు అయిందనో పొరపాటున అన్నానో అనలేదు, దాని మీద నిలబడ్డారు. కేసులు పెడితే స్వాగతించారు, కేసు పెట్టాక కూడా నిరూపిస్తాను కోర్టులో అంటున్నారు. ఏంటి ఆయన ఏ ఉద్దేశంతో చేసి ఉంటారు? ఆయన ఏదో వేరే రాష్ట్రాలు కూడా ఇక్కడికే సమాచారం తీసుకుని వీళ్లే మొత్తం చేసామని తెలంగాణ పోలీసు క్రెడిట్ సంపాదిస్తున్నారని వేరే పోలీసులు ఏదో ఆయనకు చెప్పారని కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతవరకు ఆయన చెప్పే విషయాల్లో వాస్తవం ఉండొచ్చు? ఇప్పుడు దాన్ని బట్టి దాన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే పోలీసు వ్యవస్థలో ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు చాలామందిని శత్రు సైన్యంలోకి పంపిస్తారు, గూఢచారులోకి పంపిస్తారు, అలా ఈ టెర్రరిస్టులోకి పంపిస్తారు. టెర్రరిస్టులో వీళ్ళ ఏజెంట్లు ఉంటారు, ఈ పోలీసుల ఏజెంట్లు, కోవర్ట్లు అంటారు వాళ్ళని. ఆ పోలీసుల ఏజెంట్లు ఉండి ఇప్పుడు కూడా సమాచారం పంపిస్తుంటారు. వాళ్ళు చాలా రహస్యంగా కండక్ట్ చేస్తుంటారు. ఐఎస్ఐఎస్లో కూడా వీళ్ళు ఏజెంట్లు పంపించి ఉండొచ్చు. ఐఎస్ఐసి వాళ్ళతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటే ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు. అది పెద్ద నేరం ఎలా అవుతుంది? ప్రతి పోలీసు శాఖ ప్రతి చోట ప్రతి దేశంలోనూ చేసే పని అది. మన గూఢచారుల పాకిస్తాన్లో ఉండరా, పాకిస్తాన్ గూఢచారులు మన దగ్గర ఉండరా, ఉంటే దాంట్లో అది పెద్ద నేరం ఎలా అవుతుంది? అది నేరం కాదు, సహజమైన వాళ్ళ విధి నిర్వహణలో భాగం అది. ఆ విధి నిర్వహణలో భాగాన్ని ఈయన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని ఐఎస్ఐఎస్ఐ ఏజెంట్లు చేస్తున్నారంటే ఐఎస్ఐఎస్ఐ ఏజెంట్ల యొక్క గుట్టుముట్లు తెలుసుకోవడం కోసం ఈ ఇంటెలిజెన్స్ విభాగం, ఈ పోలీసు విభాగం ఎప్పుడు చేస్తున్నారు. మరొక మాట కూడా ట్వీట్ చేశారు, తెలంగాణ పోలీసు అమ్మాయిల్ని ఎరవేసి ముస్లిం యువతను ఆకర్షించి తర్వాత దాని ద్వారా విషయాలు తెలుసుకుని అరెస్టులు చేస్తున్నారు అని కూడా. అంటే దీని ఒక కాన్స్పిరసీ ఈ యాంగిల్లో అంటే పోలీసు యంత్రాంగాన్ని గురించి ఆయన మరి ఇంత తెలియదు. అన్ని చోట్ల ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడైనా కానీ అమ్మాయిలు వేరేస్తున్నదో అనైతికం అది ఆ విషయం అట్లా ఉంటుంది, మనకు కూడా తెలియదు. అది అన్ని రకాల చర్యలకు పాల్పడతారు. డబ్బులు ఇస్తారు, అమ్మాయిలు నెరవేస్తారు, వాళ్ళకి బిల్డింగ్లు కొడతారు, వాళ్ళకి ఆస్తులు కొంటారు, వాళ్ళని తమ గూఢచారులకు పెట్టుకుని వివరాలను తెలుసుకుని వాళ్ళని బట్టి పెడతా ప్రయత్నిస్తారు. ప్రతి చోట కూడా పోలీసు సైన్యం కానీ ఎందుకు అప్పుడు ఒప్పుకోవచ్చు కదా, అది ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి, వాస్తవాన్ని అంగీకరించే స్థాయి ఉండాలి. వాస్తవాన్ని ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే చేస్తుంది, అన్ని రాష్ట్రాలు కూడా ఇదే చేస్తుంది, పాకిస్తాన్ ఇలాగే చేస్తుంది, ఇండియా ఇలాగే చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గూఢచార వ్యవస్థను ప్రోత్సహిస్తారు. శత్రువుల్లో కలిసిపోతారు, శత్రువులు కలిసిపోయి గుర్తు తెలకుండా కలిసిపోయి వాళ్ళ గుట్టుముట్లని తెలుసుకుంటారు అన్న విషయాన్ని అసలు ఎందుకు రహస్యం దాచిపెడతారు? విశ్లేషించినట్టు ఇది సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమో లేకపోతే కేంద్ర స్థాయిలో జరిగే ప్రక్రియ, కానీ వెబ్సైట్ ద్వారా చేయడము, ఆ విషయాన్ని బయట పెట్టడం వల్ల తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా స్పందించాల్సి వచ్చింది. దిగ్విజయ్ సింగ్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. ఆయన పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో ఆయన తెలియదండి. 10 ఏళ్ళు అక్కడ పనిచేశాడు, ఇక్కడ 10 ఏళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏం పనిచేస్తుందో ఈయనకు తెలియదా? ఈరోజు ఏదో అని చెప్పి ఆయన ఏదో గొప్పగా చెప్తా ఉన్నాడు, కానీ అలాంటిది ఆయన బయట పెట్టి సరే ఉన్నదా లేదా అనేది రేపు ఏదైతే కేసు కానీ ఆయన ఆ విధంగా మాట్లాడేది చాలా తప్పు. ఆయన ఏదో సాధించాలని ఇట్లాంటి విషయాలు బయటకు మాట్లాడడం తప్పు అంటారు, చాలా తప్పు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వంతో మాట్లాడాలా. ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు సీనియర్ లీడరు, మీరు ఒక ముఖ్యమంత్రి పనిచేసారు, ప్రభుత్వంతో మాట్లాడండి. అంటే రిజర్వేషన్లకి కూడా లింక్ పెడుతున్నారు. చూడండి, రాష్ట్రం ఇన్ఫార్మల్ వ్యవస్థ పోలీస్ దాంట్లో ఉంది కదండి. ఇప్పుడు ఈ రోజు కాశ్మీర్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఏ విధంగా మరి దాన్ని కంట్రోల్ చేస్తారు? ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఏదో వేరే ఎక్కడి నుంచో రాదు కదా, వాళ్ళకి ఏదో ఇన్ఫార్మేషన్ ఉంటేనే ఆ విధంగా వస్తుంది. ఏదో చేశారేమో, ఆ వెబ్సైటు నకిలీదా నిజమా అనేది ఇంత ఎవరు తెలియదు. కానీ ఆయన బయటికి మాట్లాడి ఏదో సాధించాలనుకుంటున్నాడు కదా, అది ఆయన చాలా తప్పు చేశాడు. ఈ విధంగా ఒక సీనియర్ నాయకుడు ఈ విధంగా చేసుడంటే ఏం లబ్ధి ఆశించి ఆయన చేస్తూ ఉన్నాడు? ఆయన నీవేదైతే పార్టీలో జనరల్ సెక్రటరీ, ఆ పార్టీని నువ్వు ఏం పని చేయలేవు, ఆ పార్టీని మొత్తానికి కూకడ వేలతో చంద్రశేఖర్ గారు, కేసీఆర్, నాయని, డీజీపీ, రాజ్నాథ్, దోవల్, ఐబీ డైరెక్టర్ అందరినీ కూడా ఇందులో సాక్షులుగా పిలవాలి. దేశంలో అందరు పిలవని చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా పిలవని చెప్పండి. ఈ రోజు పోలీస్ వ్యవస్థ తెలంగాణలో ఒక దగ్గర లేదండి, మొత్తం అన్ని రాష్ట్రాలలో ఉన్నది, ఈ దేశం మొత్తం. గౌతమ్ గారు, ఇది అంటే ఏం ఆశించి దిగ్విజయ్ సింగ్ కామెంట్ చేస్తుంటారు? కాంగ్రెస్ పెద్ద నాయకులు, జాతీయ స్థాయి నాయకులు ఎవరు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. కొంతమంది రిజర్వేషన్లకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లకి, ముస్లిం రిజర్వేషన్లకి దీనికి సంబంధం లింక్ పెడుతున్నారు. ఒకటి ఏంటంటే టెక్నికల్గా దిగ్విజయ్ సింగ్ గారి దగ్గర దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది నాకేమీ సమాచారం లేదు, మాకు సమాచారం లేదు. ఆయన ఒక ట్వీట్ చేశాడు, పలానా పోలీస్ వ్యవస్థని అగౌరవపరిచే వైఖరిగా ఆయన ఏమి చేశాడని నేను అనుకోవట్లా.
ఆయన నిన్న కూడా చెప్పింది ఏంటంటే పోలీసుల యొక్క అప్రమత్తం చేయడానికో లేకపోతే పోలీసులు తమ అభిప్రాయాన్ని మళ్ళీ చెప్పడానికో చేశాడు. చేసిన తర్వాత ప్రభుత్వం వారు చెప్పినట్టుగా, ఎవరు నరసింహారావు గారు చెప్పినట్టుగా అయితే ప్రభుత్వం ఏం చేయాలి, ఇది మా సహజ వ్యవహారాల్లో భాగంగా జరుగుతున్నదే తప్ప మేమేమి ప్రత్యేకించి చేయట్లేదని చెప్పగలగాలి. అలా కాకుండా పోలీసు వ్యవస్థని ఆయన దిగజార్చారని ఎవరో ఒక ప్రైవేట్ ప్రతిష్ట అయితే అది కూడా పోలీస్ కేసు పెట్టలా, ఎవరో లోకల్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చేత కంప్లైంట్ తీయించుకుని దాన్ని కేసుగా బుక్ చేయడం అనేది ఒక రాజకీయంగా ఎదుర్కోలేక వైఖరి. అది పోలీసులు నేరుగా ఎందుకు కేసు పెట్టలేని పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తోందని ఒకటే, నిజానికి ఆయన చెప్పిన అర్థంలో కనుక జరుగుతున్నట్లయితే అది పెద్ద చాలా సీరియస్ ఇష్యూయే కదా. అంటే ఒక సమూహం మీద ఒక ఎరవేసి వాళ్ళని పలానా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుందంటే దాంట్లో స్టేట్ ఇన్వాల్వ్ అయిందా, పోలీస్ ఇన్వాల్వ్ అయిందా చెప్పారు. రెండు రకాలు ఉంటాయి. మీరు నేరాన్ని పరిశోధన చేసి పట్టుకోవడం ఒక అంశం, నేరానికి ప్రొవోకేట్ చేయడానికి సంబంధించిన దాన్ని ఒక ముద్ర వేయడానికి సంబంధించిన వ్యూహం అనుసరించడం ఇంకొక అంశం. దీంట్లో ఏది అంశమో మనకి ఇంకా తేలదు. నిజానికి సమగ్రమైన విచారణ ఆయన ఇన్వైట్ చేశాడు కదా, ఎందుకు మనం భయపడాల్సిన అవసరం ఉంది? నిజంగా అతను తప్పు చేస్తే పెట్టారు, ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో తెలియదు ఆయనకు, ప్రభుత్వంలో ఎవరితో మాట్లాడడం తెలియదా? బహుశా నేను అనేది ప్రభుత్వమే హోంమంత్రి గారు ఇది జరగలేదు, మీరు పోలీస్ చేత ఎవరో లోకల్ ఎమ్మెల్యే చేత కంప్లైంట్ తీసుకుని పెట్టాల్సిన అవసరం ఉంది. కూడా అంత సీరియస్ స్థాయిలో మొదట్లో కేటీఆర్ గారు దానికి ఒక రీట్వీట్ చేశారు, ఇట్లా కాదు మీరు సారీ చెప్పండి లేకపోతే చర్యలు ఉంటాయని. ఆ తర్వాత ఆయన మీరు కేసులు పెట్టుకొని వెల్కమ్ చేస్తున్నాం అన్నారు. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ స్థాయిలో సీరియస్నెస్ కూడా లేకపోవడానికి కారణం ఏంటనుకోవాలి. కానీ ఆయన ఏ విధంగా అంటే ముస్లిం యువతను తెలంగాణ ప్రభుత్వమే ఏదో దీంట్లో తీసుకొని ISIS పంపుతున్నదనే భావంతో ఆయన మాట్లాడాడు. అది తెలంగాణ పోలీస్ అవును, పోలీస్ అంటే ప్రభుత్వమే కదండి. అందుకని ఆ విధంగా ఒక ఇప్పుడు అనుభవస్తుడు ఆ విధంగా ఏదైతే అది ట్వీట్ చేయొచ్చు అండి. ట్వీట్ ఎవరు చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఎన్నో ఒక రూమర్స్ ట్వీట్ చేస్తారు. అందుకనే ఎంతో ట్విట్టర్ కూడా కొన్ని దేశాలు, చైనాలో ట్విట్టర్ బంద్ ఉందండి. ఎందుకుంది? ఇలాంటి వాళ్ళు ఉన్నారని బంద్ ఉన్నది. ఇలాంటి ఒక సీనియర్ నాయకులు ఏది మాట్లాడాలి ఏది చేయాలనేది వాళ్ళు అంటే ఆయనకి ఏం పని లేదు. ఇప్పుడు ఎక్కడ కూడా కాంగ్రెస్ లేదు. ఆయన ఎక్కడైతే కర్ణాటక తీసేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మూడు గెలుకుంటే ఈ పని కార్యక్రమం చేస్తా ఉన్నాడు. చూద్దాం జనార్దన్. నేను చదివిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి అయితే ఆలోచించేదంటే ముస్లిం యూత్ ISIS పోతున్నప్పుడు పోలీసు వ్యవస్థ వాళ్ళని ట్రాప్ చేసి ఇది చేస్తుందని చెప్పడం జరిగింది. అది ఎందుకు చెప్తున్నాడు అంటే జస్ట్ ఫర్ ఓట్ బ్యాంక్ కోసమే. ఇంతకుముందు ముస్లిమ్స్ అంతా కూడా దాదాపుగా మెజారిటీ పీపుల్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు. మొన్న ఇక్కడికి తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ముస్లిం రిజర్వేషన్ 12% తీసుకోవడం జరిగింది. వాళ్ళు 4% పెట్టారు, వీళ్ళు 12% తీసుకొచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవెన్ MIM కూడా అతను ఒక కామెంట్ చేశాడు. MIM వాళ్ళు కూడా వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు, పనిచేస్తుందని చెప్పి కామెంట్ చేశాడు. అంటే ఈ కామెంట్స్ అని చూసుకుంటే ఏంటంటే జస్ట్ ఫర్ ఓట్ బ్యాంక్ కోసం చేసిందే తప్ప ఇందులో వాటిది కరెక్ట్ అనేది నేను చెప్పడం లేవు. ఒకటి ఏంటంటే ఏ వ్యవస్థ అయినా కానీ ఇక్కడ అంటే మన భారతదేశం దృష్టిలో పెట్టుకుని చెప్పినప్పుడు కూడా మన వాళ్ళు బయటకు పోయేసి మన దేశం మీద యుద్ధాన్ని లాంటి చేయడం అనేది మనం సాధించడానికి వీల్లేదు. ఆ అంగిలో మనం ఆలోచించినప్పుడు ఇక్కడ పోలీసు వ్యవస్థ చేసేది తప్పేం కాదని నా ఉద్దేశం. ప్రాక్టీస్ ఇప్పుడు నక్సలీ వ్యవస్థ వచ్చిందండి. నక్సలీ వ్యవస్థ ఉన్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వం చెప్పండి మా పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలాగా మా పనితనాన్ని దెబ్బతీసే విధంగా ఉందని కూడా ఆయన డీజీపీ కామెంట్ చేశారు. అంటే డీజీపీ అటెండ్ కామెంట్ చేయడం చాలా తప్పు. అసలు పోలీసు వ్యవస్థలో ఇంటెలిజెన్స్ విభాగం ఉందా లేదా, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఉందా లేదా, వాళ్ళు ఏ పని చేస్తున్నారు అది రివీల్ చేయగలరా? మీరు రివీల్ చేస్తే ఎవరికి సాధ్యం కాదు, తప్పు కూడా అది చేస్తుంది. మేము ఎవరు వ్యతిరేకించట్లేదుగా. వాళ్ళ ఇతను చేసిన ఒక దుర్మార్గం ఏంటంటే ముస్లింస్కి ISISకి ముడి పెట్టాడు. ఇప్పుడు హిందువులకి మావోయిస్టులు ముడి పెడితే ఎలా ఉంటుంది? హిందువులంతా మావోయిస్టులు ఉన్నట్టు ముస్లింస్ అంతా ISIS కొద్ది మంది ఉన్నారు. అదే వారు చెప్పినట్టు ISIS కొద్ది మంది వెళ్తారు, ఆ నేరస్తులు ఉన్న వాళ్ళు అంటే ముస్లింస్ అందరూ కూడా ISIS. ఇక్కడ కీలకమైనది ఏంటంటే ISIS కి వెళ్లేలాగా ముస్లిం యువతను ఆకర్షించి ట్రాప్ చేస్తున్నారు అన్న పదం ఇక్కడ చాలా కీలకమైన. వాళ్ళు చేస్తున్నారు ISIS ఎట్టో ట్రాప్ చేస్తున్నారు, ఆ యువతను తీసుకెళ్తున్నారు, ఉద్యోగాలు లేని ప్రభుత్వం నుంచి రావాల్సింది ఏంటంటే
నిజంగా అలాంటి నకిలీ వెబ్సైట్లు నడుస్తూ ఉంటే దాని మీద మేమే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అని కూడా రావాలి కదా. అది ఎందుకు రావట్లేదు ప్రభుత్వం నుంచి? స్పందించాలి. అంటే రామకోట గారు దీన్ని ఎట్లా చూస్తున్నారంటే, దేశంలో మిగతా రాష్ట్రాల్లోనూ కొంత మధ్యప్రదేశ్లో ఘటన జరిగింది, తెలంగాణ పోలీసే అక్కడ దాన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. లక్నోలో జరిగిన ఒక ఘటన కూడా తెలంగాణ పోలీస్ ద్వారానే. అంటే ఇది పోలీసుల మధ్య కూడా ఏదో ఒకటి జరుగుతుంది అనుకోవాలా? దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు వెనకాల ఓవరాల్గా దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? దిగ్విజయ్ సింగ్ గారికి మతి భ్రమించింది. యాక్చువల్గా ఏంటంటే వయసు మీరిన వ్యక్తి యువ స్నేహం చేస్తే జరిగేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనే ఉద్దేశంలో ఉన్నారు. మాకు అజిత్ డోవల్ లాంటి అధికారులు ఉన్నారు, మేము ఏ విధంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలా క్లియర్ గా ఒక విషయం ఏంటంటే, గౌతమ్ గారు మీరు సపోర్ట్ చేయొద్దు, వాస్తవం ఒకటి గమనించండి. పోలీస్ వ్యవస్థలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో మాట వాస్తవం అయితే దాన్ని సూచన చేయాలి. అంతేగాని ప్రజలకి ఒక ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్రకటన చేసేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. నువ్వు అధికారంలో ఉండగా సిబిఐని కానీ ఇంటెలిజెన్స్ కానీ మీరందరూ కలిసి నిర్వీర్యం చేశారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నమెంట్లు పరిపూర్ణంగా పనిచేస్తున్నాయి, ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందో ఉంది, అవగాహన ఉంది, ప్రజల్లో ప్రతి విషయం గురించి ఇది ఉంది. అంతేగాని ఇలాంటి మనుషులు వచ్చి ఏమి రాష్ట్రాల్లో ఎక్కడ అవకాశం లేని ఏదో మీద వెనక్కి తగ్గట్లేదు, కేసులను స్వాగతించాడు, న్యాయ పోరాటానికి మీకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళు టెక్నాలజీ వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గరు, ప్రజలే వెనక్కి తగ్గిస్తారు వాళ్ళని. ఎందుకంటే ఆయనకి బుర్ర లేదనే విషయాన్ని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంతకాలం ఎలా పరిపాలించారా అని మనం బాధపడుతున్నాం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద అవగాహన లేదు, మనుషుల మీద మీద అవగాహన లేదు, దేని మీద అవగాహన లేదు మనుషులు. వాళ్ళు ప్రజలు అందుకనే వాళ్ళు పక్కన పెట్టారు, దానికోసం పెట్టారు. కాబట్టి దీన్ని గమనించాలి. నేను అనేది పోలీస్ వ్యవస్థను మేము తప్పు పట్టట్లేదు, దాని చర్యల్ని. నిజంగా నకిలీ వెబ్సైట్లు కనుక రన్ అవుతూ ఉంటే దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కూడా పోలీసుదే. అలాంటి దాన్ని ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఎస్ మేము దాని మీద విచారణ చేసి దాన్ని కూడా మేము అరికడతామనేటువంటి వైఖరి ప్రభుత్వానికి ఉండాలి. అలా కాకుండా మా పోలీస్ వ్యవస్థ మీద ఆపాదించుకుని లేదా ఇంకో సమూహం కోసం రాజకీయం చేస్తున్నారని అనుకుంటే మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముస్లింస్ వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం చేస్తున్నారు కదా, మరి రిజర్వేషన్స్ వ్యతిరేకంగా పోరాడుతున్నారు కదా. కేసీఆర్ రాజకీయ వైఖరి చెప్తున్నారు కదా. అంటే అది రాజకీయం కాదా? అది రాజకీయం కాదా? నిజంగా ముస్లిం ఇప్పుడు 11.6% జనాభా ఉన్న సమూహానికి 12% టెక్నికల్ గా ఇస్తే ఏ కోర్టులో నిలబడతారు? ఇప్పుడు ఏ కోర్టులో దీని మీద ఇట్లా వదిలేయాలా? ఏమైనా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? జాతీయ కాంగ్రెస్ దిగ్విజయ్ సింగ్ మీద యాక్షన్ తీసుకోవాలండి. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. దేశానికి దేశం సమగ్రతకు భంగం కలిగించిన వ్యాఖ్యలు చేసి దిగ్విజయ్ సింగ్ మీద చేసుకోవాలండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక నిజాయితీ కావాలి. ఎస్, ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ప్రతి పోలీసు సంస్థ ప్రతి సైనిక సంస్థ కూడా నడుపుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేసేది అది. దాంట్లో రకరకాల ఎత్తుగళ్ళు కూడా వేస్తుంటాం. వాళ్ళని పట్టుకోవటానికి, వాళ్ళని ఉనికి పసిగట్టడానికి రకరకాల ఎత్తుగళ్ళు వేస్తుంటారు. వెబ్సైట్లు కూడా హ్యాక్ చేస్తుంటారు. ఎన్ని కూడా వాళ్ళ విధి నిర్వహణలో గ్యారంటీ చేస్తుంటారు. అలా చేస్తామని ఒప్పుకోకుండా అదేమి చేయట్లేదు మేము పద్ధతిలో చెబుతున్నది తప్పది. రైట్, చూద్దాం ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకోట గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ జనార్దన్ గారు, థ్యాంక్ యూ నరసింహరావు గారు. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.